హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. మనకైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలైతే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి కేవలం ఇంటర్ పాస్ అయితే చాలు. సో వాళ్ళకైతే కేవలం ఒకే ఒక్క పరీక్ష అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. అండ్ మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మనకి ఈ జాబ్స్‌కి అయితే లేదు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. ఎందుకంటే ఇవి అయితే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. సో మనకైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో మనకి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి కొత్త కొత్త డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో ఉండడం జరుగుతాయి. సో అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళైతే మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. గ్రూప్ సి ఉద్యోగాలకైతే మనకి అఫీషియల్‌గా అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనకిక్కడ లోయర్ డివిజన్ క్లర్క్‌కి సంబంధించిన గ్రూప్ సి ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్ పోస్ట్‌కైతే డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్‌లో అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే అవైలబుల్‌గా అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కేటగిరీ వైస్‌గా కూడా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అని, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అని, అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అని చెప్పి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కేవలం మీరు 12థ్ పాస్ అయితే సరిపోతుంది. అంటే ఇంటర్ పాస్ అయిన తర్వాత మీకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని తర్వాత మీకు కొంచెం టైపింగ్ స్కిల్స్ కూడా అయితే ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో టైపింగ్ వచ్చిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక్క రిటన్ టెస్ట్ అన్నమాట. సో మీరు గనుక ఆ రిటన్ టెస్ట్‌ని పాస్ అయిపోయినట్టే మీరైతే జాబ్‌కైతే దాదాపు 90% సెలెక్ట్ అయిపోయినట్లే. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఆ స్కిల్ టెస్ట్‌లో అయితే మీకు క్వాలిఫైయింగ్ ఓన్లీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మెరిట్ ఏం రావవసరం లేదు. సో, మనకిక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ బ్రింగ్ టు ఒరిజినల్ సర్టిఫికేట్స్, కాపీస్ ఆఫ్ లెక్చర్ అటాచ్డ్ విత్ ద అప్లికేషన్. సో, ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత. సో, వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 30 డేస్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, 30 డేస్ అంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే మనకి డేట్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. 28 ఆగస్ట్ అయితే ఇది స్టార్టింగ్ డేట్ అనమాట. సో, అందుకని మనకి 28 సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా అయితే మన ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, మనకి దీనికి సంబంధించి రిటన్ టెస్ట్‌లో ఏమేమి సిలబస్ ఇస్తారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అని, అంటే జనరల్ నాలెడ్జ్ అని, లేకపోతే ఇంగ్లీష్ అని, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అని, సెంట్రల్ ఎగ్జామ్స్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎలా అయితే ఉంటాయో ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా అయితే అలాగైతే ఉండడం జరుగుతుంది నార్మల్‌గానే. సో, ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఉండవు. సో, మనకి తరగత హౌ టు అప్లై అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఆఫ్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ లింక్ అయితే లేదు. సో, మీరైతే పోస్ట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ ఫార్మ్‌నయితే పంపాల్సుంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్ అయితే మీరు ఇలా డైరెక్ట్‌గా అయితే డౌన్‌లోడ్ చేసుకోకూడదు. మీరైతే ఎంఎస్ వర్డ్‌లో టైప్ చేసి దాన్నయితే ప్రింటౌట్ తీసుకోవాల్సుంటుంది. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ దగ్గర నుంచి అయితే మీరు ప్రింటౌట్ తీసుకున్న తర్వాత మీరిక్కడ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ ఇది కూడా అయితే ప్రింటౌట్ తీయాల్సుంటుంది. ఇది కూడా టైప్ చేసి తర్వాత ఇదొక పేజ్ అండ్ ఆల్సో అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ అని చెప్పేసి మనకి ఇంకొక పేజ్‌లో కూడా అయితే మీరు ఎంఎస్ వర్డ్‌లో టైప్ చేసి ఆ పేజ్‌ని కూడా అయితే మీరు సెపరేట్‌గా జిరాక్స్ తీసుకోవాల్సుంటుంది. సో, ఈ 2 జిరాక్స్‌లు తీసుకున్న తర్వాతయితే మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు ఫిలప్ చేయాల్సుంటుంది. బ్లూ పెన్‌తో. మీరైతే ఇక్కడ మీ ఫోటో పేస్ట్ చేసి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో,
తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఎల్‌డీసీ అని చెప్పి రాయండి. ఎల్‌డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్. తర్వాత ఇక్కడ మనకి యూనిట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. యూనిట్ నేమ్ అంటే మనకిక్కడ మీరు ఏ యూనిట్ కింద అప్లై చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసారా? పోస్టల్ అడ్రెస్ అని చెప్పేసి. సో, వాటికి సంబంధించిన యూనిట్ నేమ్స్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి హెచ్‌యు సదరన్ ఎయిర్ కమాండ్ అని చెప్పేసి, సెంట్రల్ సర్వీసింగ్ డెవలప్‌మెంట్ అని చెప్పేసి, ఏఎస్‌టీఐఎఫ్ అని, రీజనల్ ఎగ్జామినింగ్ బోర్డ్ ఐఎఫ్ అని. సో, ఇలా ఉంటాయి చూసారా? సో, అవైతే మనకి యూనిట్ నేమ్స్ అననమాట. సో, ఆ యూనిట్ నేమ్స్ అయితే మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. పోస్ట్ అప్లైడ్ ఫర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో, మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అని చెప్పి లోయర్ డివిజన్ క్లర్క్ కదా! సో, అది రాయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేమ్ అండ్ ఆల్సో మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఏజ్, తర్వాత మీరైతే ఇక్కడ మీ అడ్రెస్ అయితే రాయాల్సి ఉంటుంది. సో, మీ అడ్రెస్ ఫర్ కరస్పాండెన్స్ అండ్ పర్మనెంట్ అడ్రెస్ 2 అయితే రాయాల్సి ఉంటుంది. సో, మీరు అడ్రెస్ అయితే కంపల్సరీగా క్లియర్‌గా అయితే రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు పోస్టులయితే రావడం జరుగుతుంది. సో, ఆ అడ్మిట్ కార్డ్ అలాంటివన్నమాట. సో, వాటికి సంబంధించి క్లియర్ కట్ డీటెయిల్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అడ్రెస్‌లో అయితే తప్పుగా అయితే రాయకండి. తర్వాత మీ క్యాస్ట్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, తర్వాత ట్రైనింగ్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే రాయండి. లేకపోతే లేదు. నాట్ అప్లికబుల్ అని పెట్టండి. తర్వాత డొమిసైల్ సర్టిఫికేట్, అటాచ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ, అంటే మీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్, మీ రెసిడెన్షియల్ అడ్రెస్‌కి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు అటాచ్ చేసి పోస్ట్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. దాని మీద కూడా అయితే మీరు సెల్ఫ్ అటెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఈ డాక్యుమెంట్, ఈ అప్లికేషన్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత మీరు ఎంఎస్ వర్డ్ జిరాక్స్ తీసుకున్న తర్వాత ఫిలప్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఈ ఫర్ అఫీషియల్ రికార్డ్ ఓన్లీ అన్న దాన్నయితే మీరు ఎంప్టీగా అయితే వదిలేయండి. ఇదంటే ఏం ఫిల్ చేయొద్దు. ఇదైతే ఓన్లీ ఫర్ ఆఫీస్ రికార్డ్ అనమాట. సో, మీరైతే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళైతే మీరు 2 ఎన్వలప్ కవర్స్ అయితే తీసుకోండి. ఒక ఎన్వలప్ కవర్‌లో అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్ అండ్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ జిరాక్సెస్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ అండ్ ఆల్సో మీరు ఇక్కడ మనకి అక్నాలెడ్జ్‌మెంట్ కార్డ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది చూసారా? సో, ఇది కూడా అయితే మీరు ఎంఎస్ వర్డ్‌లో టైప్ చేసి ప్రింట్ ఔట్ తీసుకున్న తర్వాత ఆ ఫార్మ్ మీద కూడా అయితే మీరు ఆ ఫార్మ్ కూడా అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్ ఫార్మ్ గూడా. సో, ఎందుకంటే దాంట్లో అయితే మీరు ఫిలప్ చేసి అయితే పంపించడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా అయితే మీరు దాంట్లో ఎన్వలప్ కవర్‌లో అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో 1 ఎంప్టీ ఎన్వలప్ కవర్ కూడా అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దాని మీద రూ. 10 స్టాంప్ కూడా అయితే అంటించి, ఇవన్నీ అయితే ఎన్వలప్ కవర్‌లో పెట్టి వాళ్ళకైతే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, వాళ్ళకి పోస్ట్ చేసే ఎన్వలప్ కవర్ మీద అయితే ఉంటుందో దాని మీదైతే లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అడ్రెస్, మీ అడ్రెస్, రైట్ సైడ్ ఏమో టు అడ్రెస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ టు అడ్రెస్‌లో అయితే మీరు ఏ జాబ్ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన టు అడ్రెస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ న్యూఢిల్లీకి గాని, లేకపోతే బెంగుళూరు గాని, లేకపోతే అస్సాం గాని, లేకపోతే తిరువనంతపురం గాని మీరు అప్లై చేస్తున్నారనుకోండి లోయర్ డివిజన్ క్లర్క్‌కి. సో, దానికి సంబంధించిన ఇక్కడ అడ్రెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఆ పోస్టల్ అడ్రెస్ అయితే మీరు టు అడ్రెస్‌లో అయితే రాయాల్సి ఉంటుంది. సో, మీరు ఏ జాబ్‌కి అప్లై చేస్తున్నారో అది చూసైతే దాని యొక్క టు అడ్రెస్ అయితే రాయండి. సో, ఈ 2 రాసిన తర్వాత పైనైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి. అంటే లోయర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి. సో, ఇలా అయితే మీరు పో పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే పోస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయక్కర్లేదు. ఇక్కడ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ అయితే చదివి అయితే అప్లై చేయండి. సో, అప్లై చేసుకోవడానికైతే మనకి లాస్ట్ డేట్ 28థ్ సెప్టెంబర్ అనమాట. అంటే ఆ లోపలైతే మీరు మీ వాళ్ళకి పోస్ట్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో, త్వరగా అయితే అప్లై చేయండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేసేవాళ్ళైతే ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారైతే చదివి మాత్రమే అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి మనకి పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వాళ్ళైతే మనకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే పర్మనెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్ పోస్ట్‌లకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అన్ని కేటగిరీస్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అండ్ మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.